తిరుపతి జిల్లా ఎస్వీయూలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. యూనివర్సిటీలోని లైబ్రరీ వెనుక కుక్కను వేటాడి చంపిన చిరుత కలేబరాన్ని వేప చెట్టుపైకి తీసుకెళ్లి వదిలి వెళ్లింది. దీన్ని గుర్తించిన విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే చిరుత సంచారం హెచ్ బ్లాక్, ఐ బ్లాక్ హాస్టళ్లకు సమీపంలో ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు. ఇక దీంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాగే నిన్నటి రోజున తిరుమలలోని శిలాతోరణంలో చిరుత కనిపించడం, నేను ఎస్వీయూలో జింక సునకాలను చంపి చెట్టుపైకి తీసుకెళ్లడం వంటి ఘటనలతో భయానకంగా మారింది. రైట్, దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు ఫోన్లో ఉన్నారు. మధు, చెప్పండి. ఇక యూనివర్సిటీలో కూడా పులి తిరుగుతూ ఉండడం నిజంగానే భయానకంగా కనిపిస్తుంది. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా భయంగా తిరుగుతున్నారన్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దీనిపై ఎలా స్పందిస్తారు? యామిని, తిరుపతి యూనివర్సిటీలో జరుగుతున్న గత కొన్ని రోజులు కూడా కలకలం రేపుతుంది. అయితే గత 3 రోజులుగా బొటానికల్ గార్డెన్ సమీపంలో విద్యార్థులకు భయపెడుతున్న చిరుత అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా ఎస్వీ అధికారులు, అయితే 10 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన అటవీ అధికారులు, అయితే ట్రాప్ కెమెరాలో చిరుత కదలికను కూడా గుర్తించారు. అయితే అటవీ శాఖ అధికారులు దాన్ని పట్టుకునేదాన్ని కూడా అన్ని ప్రయత్నాలు కూడా ఏర్పాటు కూడా చేశారు. అయితే కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కూడా చిరుత సంచారం కూడా చేస్తారు. అయితే బోన్లు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థి భయందారుల గుప్పట్లో కూడా సిహెచ్ ఇన్స్టిట్యూట్ కూడా విద్యార్థులు కూడా భయపడుతున్నారు. అయితే ఈ రోజు కూడా నిన్న రాత్రి తిరుపతి ఎస్వీలో మరోసారి కూడా చిరుత కలకలం రేపింది. యూనివర్సిటీలోని లైబ్రరీ వెనుక చిరుతపులి ఒక కుక్కను వెంటాడి చంపింది. ఆ కుక్కను కలబేరాన్ని వేప చెట్టుకు కూడా తీసుకెళ్లి సగం తిని కలబేరానికి వదిలి వెళ్లేసి, అయితే దీనిని గుర్తించిన విద్యార్థులు కూడా యూనివర్సిటీ యాజమాన్యానికి సమాచారం అందించారు. అయితే చిరుత సంచారం హెచ్వి బ్లాక్ లోని బ్లాక్ హాస్టల్ సమీపంలో ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. అలాగే నిన్నటి రోజున తిరుమలలో శిలారావణంతో కూడా చిరుత కలకలం రేపింది. ఈ రోజు తిరుపతిలోని ఎస్వీ జింక శనగలు చంపి కూడా దాన్ని లాక్కెళ్లడం కూడా విద్యార్థులు తీవ్రంగా భయాందోళన చూస్తున్నారు. అట్లా యూనివర్సిటీ కూడా ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు కూడా అక్కడ చేరుకొని దాన్ని ఎలా బంధించాలని కూడా దాని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. యామిని, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.